హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఒక స్పెషల్ రెసిపీస్ చూపించబోతున్నాను. వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ అండి. ఈ 3-in-1 రెసిపీ అనమాట. ఈరోజు మనం సబ్స్క్రైబర్స్ కూడా మనం 1100+ ఉన్నాం అనమాట. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ ఫ్యామిలీ. ఇలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మనం కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్గా మీ ముందు ఉంటాయి. మిస్ కాకుండా మీరు వీడియోస్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని దీంట్లో వేసేసుకున్నానండి. సో ఎంత సన్నగా వచ్చేస్తాయో దీంట్లో అయితే పర్ఫెక్ట్గా. సో మనకి మిక్సీలో ఏంటంటే జ్యూసీగా అవుతుంది కదా, కరెక్ట్గా సన్నగా అవ్వదు. కానీ దీంట్లో మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. డబుల్ బ్లేడర్ కట్టర్ అండి. సో చాలా బాగుంది, చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ఇంకా సన్నగా కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నేను క్యారెట్ వేసుకున్నాను, కీరా వేసుకున్నాను, ఆనియన్స్ వేసుకున్నాను. ఇవన్నీ కూడా సన్నగా వచ్చినాయండి, సన్న ముక్కల్లాగా. మీరు ఇలాంటి కట్టర్ తీసుకునేటప్పుడు ఒకేసారి పెద్దది తీసుకోవడానికి ట్రై చేయండి. చిన్నదైతే మీకు క్వాంటిటీ తక్కువ బేస్లోనే సరిపోతుంది. సో పెద్దదైతే ఏంటంటే మీరు క్వాంటిటీ ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. కర్రీస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉన్నప్పుడైనా కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. సో కీరా కూడా చూడండి ఎంత సన్నగా వచ్చిందో. ముక్కలు అనేది మనకు జ్యూసీలా కాకుండా పర్ఫెక్ట్గా సన్న ముక్కల్లాగా వచ్చింది. సో ఇవన్నీ కూడా మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్లో 1 కప్పు దాకా జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ 1 కప్పుతోనే మనకి 4 మెంబర్స్కి వస్తుందండి. 4 మెంబర్స్ తినచ్చు. ఎలాగా అనుకుంటున్నారా? సో దీంట్లో ఏంటంటే పిండి తక్కువ, వెజిటబుల్స్ ఎక్కువ అండి. సో అలా తినటం వల్ల ఏంటంటే మనకి వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది. ఫైబర్ అనేది క్వాంటిటీ బాగా ఎక్కువ వెళ్తుంది. సో ఫైబర్ ఎక్కువ వెళ్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనం వెయిట్ లాస్ అవుతాం అనమాట. సో అందుకనే మనం వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం, పిండి పదార్థం తక్కువ తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు అండ్ కీరా ముక్కలు అండ్ ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకొని ముందుగా ఒక పావు గంట నానబెట్టుకుని ఉంచుకున్న పచ్చిపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో పచ్చిపప్పు ఒక 10 నిమిషాలు నానబెట్టినా సరిపోతుందండి, చక్కగా నానిపోతాయి. సో దీంట్లో నేను ఇప్పుడు కొంచెం పుదీనా ఆకుల్ని, కొద్దిగా కొత్తిమీరని అండ్ కొంచెం కరివేపాకుని ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఆకుకూరని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పాలకూర అయినా, తోటకూర అయినా, చుక్కకూర అయినా ఇవేవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అవైలబిలిటీ ఉన్నట్టుగా నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో ఇప్పుడు మన స్పైసీకి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. సో దీంట్లో ఇప్పుడు మనం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కారం అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ మిర్చిని ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం రుచికి సరిపడా ఉప్పు, సో ఉప్పు అండ్ కొద్దిగా ధనియా పౌడర్ అండ్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ మనం ఫస్ట్ బాగా కలుపుకోవాలి. సో మనకి ఆల్రెడీ కీరాలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే సరిపోతుంది. లేదంటే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మనకి కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు కలుపుకోండి. సో పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, మరీ సాఫ్ట్గా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ప్యాన్ పొయ్యి మీద పెట్టేసి హీట్ చేసుకొని జస్ట్ మనం స్పాచులాతో ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటున్నాం. సో ఇది ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ తక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. సో తక్కువ ఆయిల్తోనే స్ప్రెడ్డింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది యూజ్ చేయడం వల్ల. అండ్ ఇక్కడ మనం పిండిని పెనం మీద డైరెక్ట్గా ఒత్తుకుంటామండి. లేదంటే మీరు ఒక కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసి మనం ఆ పిండిని ఆ కవర్ మీదనే ఒత్తుకోవచ్చు, లేదంటే ఇలాగా పెనం మీదనే ఒత్తుకోవచ్చు. ఓకే, సో ఇలా ఒత్తేసుకుని మనం మధ్యలో హోల్స్ పెట్టుకుంటే చక్కగా మనకి లోపల కూడా బాగా ఉడుకుతుందండి. సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ఇది తినటం వల్ల ఏంటంటే మనకి చాలా ఫైబర్ అండ్ ప్రోటీన్, కార్బ్స్, అన్ని రకాల విటమిన్స్ వెళ్ళి మనకి ఫైబర్ అనేది బాగా వెళ్తుంది. సో ఇవన్నీ మనకి వెళ్ళడం వల్ల ఏంటంటే ఫిల్ అవుతుంది కీరా కూడా ఉండటం వల్ల. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. వెయిట్ లాస్లో మనం టేస్టీగా తినచ్చు అంటే ఇలాంటి రెసిపీస్ కంపల్సరీ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా హ్యాపీగా అవ్వచ్చు. తర్వాత ఒక్క స్పూన్తో ఆయిల్ డ్రాప్స్ అలా వేసామండి. సో జస్ట్ మనకు కాలాలి కదా పర్ఫెక్ట్గా. సో ఆ హోల్లో ఒక 2 స్పూన్స్ 2 డ్రాప్స్ ఆయిల్స్ అండి. అండ్ సైడ్ అంతా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకున్నాం అంతే. సో మనం ఇంకా కాలిన తర్వాత సిమ్లో పెట్టే కాల్చుకోండి, చక్కగా వస్తుంది. సో మనం కాలిన తర్వాత 1 సైడ్ ఫ్లిప్ ఓవర్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ ఓవర్ చేసుకుని కాల్చుకోవాలి.
దీంట్లో మనకి పిండి పదార్థం తక్కువ, వెజిటబుల్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఫ్లిప్ ఓవర్ చేసేటప్పుడు కొద్దిగా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాగే సో మీరు ఏం పర్వాలేదండి, మీరు మనకి లుకింగ్ కాదండి ఇంపార్టెంట్, మనకి టేస్ట్ అండ్ అలాగే మనకి వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెండు దీంట్లో ఉన్న హ్యాపీగా ఇలాంటి వెజిటబుల్స్తో ఉన్నది మీకు పిల్లలకు కూడా ట్రై చేసి ఇవ్వండి, హ్యాపీగా ఇష్టంగా తినేస్తారు. సో ఇదండి మన ఈరోజు వీడియో రెసిపీ వచ్చేసరికి వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ రెసిపీ అనమాట. ఈ రెండు తీసుకోవచ్చు మీరు, రోటి పచ్చడితో కానీ ఏ పచ్చడితో అయినా తీసుకోవచ్చు. సో పికిల్స్ మాత్రం తక్కువ యూజ్ చేయండి, దాంట్లో ఉప్పు కారాలు నూనెలు ఎక్కువ ఉండటం వల్ల పికిల్స్ అవాయిడ్ చేసి మన ఇంట్లో తయారు చేసుకునే వెజిటబుల్స్తో చేసుకునే పచ్చడితో ట్రై చేసి చూడండి. సో చాలా బాగుంటుంది. ఇవి రెండు తీసుకోవచ్చు అనమాట మనం బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆర్ డిన్నర్ రెసిపీస్లో. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.